ఓకేనా. ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ షిఫ్ట్ 2. ఇంతకు ముందు మనం చూసింది షిఫ్ట్ 1, ఇప్పుడు షిఫ్ట్ 2 11:30 to 12:30. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో స్వప్నిల్ కెన్ బిల్డ్ ఏ సోఫా ఇన్ 16 days. ఓకే, అక్కడికి స్టాప్ చేసి మళ్ళీ వర్కింగ్ టుగెదర్ విత్ రేవతి అంటే ఇక్కడ స్వప్నతో 16 days కంప్లీట్ చేసింది. నెక్స్ట్ స్వప్నిల్ ప్లస్ రేవతి ఇద్దరు కలిసి ఎన్ని డేస్ తీసుకున్నారు? 128/17. 16కి 128కి ఎల్సిఎం తీసుకుంటే 512. ఓకే, ఇప్పుడు స్వప్నిల్ ఎఫిషియన్సీ కావాలి అంటే 512/16 క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా? క్యాన్సిలేషన్ చేస్తే 32. అంటే స్వప్నిల్ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం అతను ఎంత చేయగలుగుతారా అంటే 32 parts. ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుందో చూడన్నా? 512/128 క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందన్నా? 4. ఈ 17 పైకి వస్తుంది. ఓకే, ఇక్కడ 17 ఆల్రెడీ ఉంది. ఈ 17 పైకి వెళ్తుంది. అప్పుడు ఇంటూ 17 అప్పటికి ఎంత వస్తుంది నాన్న? మనకి 68. ఇక్కడ 68 ఇద్దరు కలిస్తే 68 parts చేయగలుగుతారు. అయితే స్వప్నిల్ ఆల్రెడీ 32 అని తెలిసిపోయింది కాబట్టి ఇంకా రేవతి 36. ఇక్కడ అడిగింది రేవతి అలోన్. అప్పుడు టోటల్ వర్క్ బై రేవతి ఎంత నాన్న? 36. క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేసుకుంటే డైరెక్ట్గా 4 టేబుల్తో 128/9. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేశారంటే, ఓకే ఇక్కడ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ పడిందన్నా. ఇది 2 కాదు 3. ఇప్పుడు చూడన్నా 8,400 రూపీస్ ముగ్గురికి పనిచేశారు. ఎవరెవరికి? పీకి, క్యూకి, ఆర్కి. ఎట్లా రేషియో ఉంది? 2/3:3:1/3. ఎల్సిఎం ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అయితే 2:9:1. ఈ 3 పార్ట్స్ కలిపితే ఎంత అవుతుందన్న? 12 parts ఈజ్ ఈక్వల్ టు 8,400 రూపీస్ ఇంటూ 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 700. అడిగింది ఎవరు రేషియో, ఎవరు షేరు? పిక్యూఆర్. షేర్ అడిగింది ఆర్ కాబట్టి ఇంటూ 700. 700 ఇంటూ 1 ఎంత వస్తుందన్న? 700 రూపీస్. ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడిగాడు నాన్న. ఏమడిగారు? 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.01 హోల్ స్క్వేర్. 0.1 హోల్ స్క్వేర్ మనకు ఆల్రెడీ వాల్యూ తెలిసిందే. ఎంత వస్తుందన్న? 0.01. 0.01 హోల్ స్క్వేర్ కూడా సింపులే. ఎంత వస్తుంది? 0.3001. ఈ రెండు యాడ్ చేస్తే 0.1010. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నోది? సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే మెన్సురేషన్ ప్రాబ్లం పడిపోయినా. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మోడల్స్ సింపుల్గా నీకు 15 to 16 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మిగతా 4 ప్రాబ్లమ్సే గేమ్ చేంజర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూద్దాం. మెన్సురేషన్. సిలిండర్ అంటే ఎలా ఉంటుందా? ఇది సిలిండర్కి సంబంధించిన టోటల్ ఫార్ములాస్ చూద్దాం. వాల్యూమ్ ఎంత నాన్న? πr²h. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుందన్నా? 2πrh. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr r+h.
అడిగింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πRH. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఇచ్చాడా, ఇచ్చారు 70 సెంటీమీటర్ ఇంటూ హైట్ ఇచ్చారా, ఇచ్చారు 14. 7 1s are 7 10s are 440 ఇంటూ 4 44 ఇంటూ 4 616. ఎండింగ్ 0 ఉంది కాబట్టి 0 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో ఆప్షన్ ఇది, ఏ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ మీదకి వెళ్ళిపోయారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాంటి మోడల్ ఇచ్చాడంటే టైప్ 3. ఓకే, ఇక్కడ చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 60% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమంటున్నాడు, 60% ఎక్కువ అంటే ఎంత వస్తుంది, 160. అయితే డిస్కౌంట్ కూడా ఇచ్చాడు నాన్న. ఎంత ఇచ్చాడు, 20%. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఇలాంటి మోడల్లో ఒక ఫార్ములా ఉంది నాన్న. చూడు ఫార్ములా చూడన్నా, మార్కెట్ ప్రైస్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇక్కడ ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ రావచ్చు. ప్రాఫిట్ వస్తే ప్లస్, లాస్ వస్తే మైనస్. మార్కెట్ ప్రైస్ ఎంత నాన్న, 160. ఓకే, కాస్ట్ ప్రైస్ 100 ప్రాఫిట్ అడుగుతున్నాడు ఒకటి ప్లస్ పి. ఓకే, బై 100 మైనస్ ఎంత ఇచ్చారు, డిస్కౌంట్ 20. ఇక్కడ చూద్దాం, 0 0 5s are 8s are. ఓకే, 8/5 100 ప్లస్ పి బై 80. ఓకే, ఎంత వస్తున్నా, 100 ప్లస్ పి 80 ఇంటూ 8/5. 5 1s are 6s are. ఓకే, 16 ఇంటూ 8 100 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 128. పి ఈజ్ ఈక్వల్ టు 100 పక్క మైనస్ వెళ్ళిపోతే 28%. వచ్చిందా, ఆప్షన్లో ఉందా, ఉంది. ఎన్నో ఆప్షన్, ఏ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఓకేనా, ఇది ఎన్నో క్వశ్చన్ అన్న, 6th క్వశ్చన్. 6th క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు అంటే, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 384 meters crosses ఏ ఎలక్ట్రిక్ పోల్ ఇన్ 12 seconds. ఓకే, 2 ట్రైన్స్ అంటున్నాడు కాబట్టి ఇది ట్రైన్ 1 స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత ఇచ్చారు, 384/12 seconds అంటే మీటర్స్ పర్ సెకండ్. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందా, 32 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ కంటిన్యూషన్. ఏమి ఇచ్చారు కంటిన్యూషన్, ఈ ట్రైను అంటే ట్రైన్ 1 వెళ్తూ ఉంది. ఆపోజిట్లో ఇంకొక ట్రైన్ వచ్చింది T2. ఈ ట్రైన్ లెంత్ కూడా 384 మీటర్స్. ఈ ట్రైన్ని క్రాస్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్ పట్టింది టైము, సేమ్. ఎంత ఇచ్చారు, 12 seconds పట్టింది. అయితే సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అంటే S2 కనుక్కోమని. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్స్ ఏమవుతాయి, ఎడిషన్ అవుతాయి. అదే సేమ్ డైరెక్షన్లో వెళ్తే మైనస్ అవుతాయి. ఆల్రెడీ మనకి తెలిసింది. అంటే S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ D1 ప్లస్ D2 బై టైం. ఓకే, దీని ప్రకారం మనకి ఏమి ఇచ్చారు, ముందు 32 ప్లస్ ఎక్స్, సెకండ్ తెలియదు కాబట్టి 2 యాడ్ చేసుకునేస్తున్నాను. 2 యాడ్ చేసుకునేస్తే మనకి ఎంత వస్తున్నాను, ఇక్కడ చూడాను 384 8 12 7 అంటే 728 బై ఎంత 12.
ఓకే, 12 టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. 32 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. ఈ 32 ఇక్కడికి వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఎందుకంటే 64లో 32 పోతే 32 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఆప్షన్ నంబర్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో చూడాను, 72 బైండర్స్ కెన్ బైండ్ అంటే వ్యక్తులు ఇచ్చేసారు, మెన్స్ లేదా మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 72. వీళ్ళు ఏం చేయగలుగుతారు? వర్క్ డేస్ 22 డేస్లో. ఓకేనా, వర్క్ ఏంది ఇక్కడ మనకి 720 బుక్స్ని బైండ్ చేయగలుగుతారు. ఇది M1 D1 వర్క్ కాబట్టి W1. అదేవిధంగా M2 మనకు తెలియదు, దాన్ని మనం X అనుకో. D2 ఈజ్ ఈక్వల్ టు డేస్ ఎన్ని ఇచ్చారు? 12. వర్క్ ఎన్ని బైండ్ చేస్తున్నారు? W2 660 బుక్స్. ఓకేనా, మనం దీని ప్రకారం ఒక ఫార్ములా ఉంది నాన్న, ఆల్రెడీ చెప్పేసినాం మన క్లాసులో, రివిజన్ కాబట్టి M1 D1 W1 అదే D1 H1 ఇక్కడ మనకు అవసరం లేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి. బై వర్క్ W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 బై W2. ఇప్పుడు చూద్దాం, మెన్స్ 72 ఇంటూ 22 బై 720 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 12 బై 660. ఓకే, ఇప్పుడు చూడండి, 12 1s are 12 6s are. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 0 0 క్యాన్సిల్, 6 టేబుల్తో 1 1 1 2, 6 1s are 6 2s are 2 1s are 2 11s are. X is equal to 11 into 11 is equal to 121 మెన్స్. అంటే ఎంతమంది బైండర్స్ నన్ను? 121. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి టాపిక్ నుంచి ఇచ్చారు నన్ను, ప్రోడక్ట్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు ప్రోడక్ట్ మనకి? ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 720. ఎల్సిఎం ఇచ్చారా? ఇవ్వలేదు, అదే కనుక్కోమన్నారు. హెచ్సిఎఫ్ ఇచ్చారు 4. ఆప్షన్ ఫార్ములా మనకు ఆల్రెడీ ఉంది నాన్న, ఏందన్నా? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఓకే, ప్రోడక్ట్ 720 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎల్సిఎం. 4 టేబుల్తో క్యాన్సిల్ చేసాను, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 180 ఉంది ఆప్షన్లో, బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చారన్నమాట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టేబుల్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 6875 రూపీస్. ప్రాఫిట్కి అమ్మారు నాన్న. ఎంత ప్రాఫిట్కి అమ్మారు? 25%. ఏం కనుక్కోమన్నారు? కాస్ట్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత శాతం ఉంటుంది మనకి? 100%. అంటే ప్రాఫిట్ 125% ఈజ్ ఈక్వల్ టు అమ్మింది సెల్లింగ్ ప్రైస్ దీనికి ఈక్వల్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6875 ఇంటూ 100 బై 125. 125 1s are 125 55. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5500 రూపీస్. ఉంది ఆప్షన్లో? ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను పర్సంటేజ్ నుంచి. ఇక్కడ చూడండి, 25% హాఫ్ అంటే ఇంటూ 20% ఇంటూ ఆ నెంబర్ తెలియదు నాన్న మనకి. ఆ నెంబర్ ఎంత? ఎక్స్ 250. డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 100 ఇంటూ 100 బై 25 ఇంటూ 20. 25 1s are 25 10s. ఓకే, 0 0 2 1s are 250s. అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5000. ఆ నెంబర్ 5000. కానీ ఇప్పుడు ఏం అడిగారు? 35% ఆఫ్ దట్ నెంబర్ ఎక్స్. ఓకే, 35/100
ఇంటూ 5000 0000 35 ఇంటూ 5 ఇంటూ 10 25 15 ఓకే 35 అదే 25 15 ఒక 2 ఎంత వస్తుంది 70 170 ఉందా ఆప్షన్లో ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా పర్సంటేజ్ నుంచే తీసుకున్నారు నాన్న. ఏమిచ్చారు 45% ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ వై నాన్న. ఓకేనా. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నారు x/y అడిగారు. x/y అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్. హాఫ్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసింది నాన్న, డైరెక్ట్గా మల్టిప్లికేషన్ రాసేసుకున్నాను. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 15/45. 15 1s are 15 3s are 1/3 అంటే 1:3 ఉంది ఆప్షన్లో ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నోది నాన్న 12th క్వశ్చన్. ఏం చెప్తున్నారు, రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. అంటే ఆర్ అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ 50% అంటే 1/2 ప్లస్, ఎందుకు ప్లస్ ఇంక్రీజ్ కాబట్టి. అయితే వాల్యూమ్ చెప్దాం. ఏమడుగుతున్నారు, వాల్యూమ్ అడుగుతున్నారు. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో వాల్యూమ్ నాన్న. ఇది వాల్యూమ్ నాన్న, వి నాన్న. వాల్యూమ్ ఓకేనా, సి అని పడింది. వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో చెప్పండి. యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా తెలియాలి ముందు మనకి. ఏందన్నా స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 4πr3. ఇక్కడ 4π అనేది కాన్స్టెంట్ వాల్యూస్, దాంతో మనకు సంబంధం లేదు నాన్న. అంటే ఆర్ వాల్యూ ఎన్ని నాన్న, r ఇంటూ ఆర్. ఇక్కడ ఇనీషియల్ లేటర్ మెథడ్ తీసుకుందాం. ఒక ఆర్ వాల్యూ ఎంత నాన్న, ఫస్ట్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. నెక్స్ట్ ఎంత ఉంటుంది నాన్న 3 ఉంటుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 ఉంటుంది 3 ఉంటుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 ఉంటుంది 3 ఉంటుంది. అంటే మొత్తం r³ ఎంత నాన్న, 2 2s are 4 4 2s are 8. ఓకే 3 ఇంటూ 3 9 9 3s are 27. ఓకే డిఫరెన్స్ ఎంత నాన్న 11 బై ఇనీషియల్ అంటే నాన్న 8 ఇంటూ 100. ఓకే 11 కాదు 19. ఇక్కడ కూడా 19. ఇక్కడ చూడండి ఆల్రెడీ 100/8 అనేది మనకు తెలుసు నాన్న. ఎంత నాన్న, ఆల్రెడీ ఇంతకుముందు చూసాం క్లాసులో 12.5. ఈ రెండు డైరెక్ట్గా మల్టిప్లై చేయనా ఎంత వస్తున్నాను 237.5 పర్సంటేజ్ ఇంక్రీజ్. ఉందా ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్ డి ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళా కాస్ట్ ప్రైస్ అంటున్నాడు, అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇంటూ 6 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎంత ఇచ్చారు 5 pence. అంటే CP/SP ఈజ్ ఈక్వల్ టు 5/6. డిఫరెన్స్ 1 part, అది కూడా ప్లస్. ఎందుకు ప్రాఫిట్లోనే వస్తుంది. ఇది 5 parts అంటే అమ్మేది 6 parts అమ్ముతున్నాం. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 5 ఇంటూ ఇక్కడ ఉన్నది 5. ఎప్పుడు డినామినేటర్లో మనం వేసేది ఏంది, కాస్ట్ ప్రైజ్ అడుగుతాం. ఎప్పుడైనా అడిగే సందర్భంలో కాస్ట్ ప్రైస్ కాకుండా సెల్లింగ్ ప్రైస్ అడిగాడంటేనే నువ్వు డినామినేటర్లో సెల్లింగ్ ప్రైస్ వేస్తావు. 1s are 20s అంటే 20%. ఉందా ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్ డి ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎన్నో క్వశ్చన్ నాన్న మనకి ఇచ్చేది 14th క్వశ్చన్. ఓకే ఏమిస్తున్నారు, 5 members యొక్క యావరేజ్ 32 అయింది. దీంట్లో ఒక మెంబర్ని తీసేసాడు, ఏమైంది 4 అయింది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎంత అయింది, ఆ నెంబర్ని తీసేసిన తర్వాత యావరేజ్ 28. ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూద్దాం. ఎంత నాన్న 4.
ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 1. ఆల్రెడీ మనం ట్రిక్ చెప్పాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లికేషన్ చేసుకో, ఈ నుంచి ఇక్కడికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి 1 × 28 అంటే 28 ప్లస్ 4 5s are 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందనో 48 యావరేజ్. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ ఏ. ఇలా కాకుండా చేసుకోవాలి అనుకుంటే నువ్వు 5 × 32 ఒకటి చేసుకోవాలి. 4 మెంబర్స్ అయ్యారు కాబట్టి 4 × 28 చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 48 వస్తుంది. అది కూడా చెప్తున్నాను చూడాను. 5 × 32 ఎంత వస్తుందిరా అంటే 160. 4 × 28 ఎంత వస్తుందంటే 112. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నామంటే 48 యావరేజ్. ఇది జనరల్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమో చెప్తున్నారు నాన్న, సేమ్ ఇంతకు ముందు లాంటి క్వశ్చన్ ఇది కూడా. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు, ఇంక్రీజ్ అయింది, డిస్కౌంట్ ఇచ్చాడు. సేమ్ అంటే ఒక్క షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ సేమ్ మోడల్ మనకు వచ్చినాయంటే బెనిఫిట్ ఏమన్నా. ఇక్కడ సేమ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, మార్కెట్ ప్రైస్ ఏమైంది 50% ఇంక్రీజ్ అయింది అంటే 150. ఓకే, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? డిస్కౌంట్ 20%. ఏం కనుక్కోమంటున్నారు? మనకి ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోమన్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సేమ్ ఎంపీ ఎంతనా 150. ఇక్కడనే మనకి 100 మైనస్ డిస్కౌంట్ 20 ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, 100 × 100 ప్రాఫిట్ కాబట్టి పి. ఓకేనా, ఇక్కడ చూద్దాం 150 × 80 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 00 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఏం మిగులుతున్నాను? 15 × 8 అంటే 48. ఒక 12 ఎంత నాన్న? 120 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు పి. ఎంత వస్తున్నాను? పి ఈజ్ ఈక్వల్ టు 20%. ఉందా? ఆప్షన్లో ఉంది. ఎక్కడ ఉంది నాన్న? సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 9,000 రూపీస్ అనే దాన్ని ఇక్కడ కాంపౌండెడ్, కానీ ఒక చిన్న మాట బ్రాకెట్లో ఇచ్చాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఎప్పుడైతే అలాగిస్తాడో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎంత ఇచ్చాడు? 80% పర్ యానం. ఓకే, అప్పుడు కాంపౌండెడ్ ఎప్పుడైతే హాఫ్ ఇయర్లీ అంటాడో అప్పుడు మనం దీన్ని హాఫ్ చేసుకునేసేయాలి. టైం ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 12 మంత్స్ అంటే 1 ఇయర్. అప్పుడు ఇయర్ని ఏం చేసుకోవాలా? ఇంటూ 2. ఇది హాఫ్, ఇది ఇంటూ 2. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే మనకు ఒక షార్ట్ కట్ చెప్పాము మనం. ఇనిషియల్ లెటర్లో చేసుకోవచ్చు, ఈ మూడులో చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ షార్ట్ కట్లో ఇనిషియల్ లెటర్ మరి చూద్దాము. ఇది 40% అంటే 40 ప్లస్ 40 ప్లస్ 40 ఇంటూ 40/100. 00 క్యాన్సిల్. ఇది 80, ఇది 16. 80 ప్లస్ 16 అంటే ఎంత నాన్న? 96% ఇంట్రెస్ట్. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ఈజ్ ఈక్వల్ టు 9,000 రూపీస్. ఏం కనుక్కోవాలా? కాంపౌండ్ 96%. ఇక్కడ 00 క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు మనకి 96 × 19 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా? మనకి ఇక్కడ 8640 రూపీస్ వస్తుంది. ఉందా? ఆప్షన్లో ఉంది. ఎక్కడుంది? డి ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఇలా కాకుండా ఇంకో విధంగా చేయాలి అంటే మనకి ఇక్కడ చూడాలి. ఇంకో విధంగా ఇక్కడ చూడండి, 40% హాఫ్ అని చెప్పేసాం మనం ఆల్రెడీ. 40% అంటే 40/100. 00 క్యాన్సిల్, 2 టేబుల్తో క్యాన్సిల్, 2/5 ప్లస్ ఎందుకు? ఎప్పుడు ఇంట్రెస్ట్ ప్లస్ కాబట్టి. ఇనిషియల్ లెటర్ ఫస్ట్ 5 ఉన్నిన్నాను, ఇప్పుడు ఎంత అయినాను? 7. మళ్ళీ 5 ఉన్నిన్నాను, 7. ఎందుకు? ఇది 1 ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. ఆల్రెడీ మనం చెప్పాం క్లాస్లో ఈ మోడల్. 25, 49 డిఫరెన్స్ చూద్దాం. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి మనకి 49.
49లో 25 చేశాను 24. ఓకే, అంటే 25 అనేది ఇది ఏంది ఎప్పుడు కాస్ట్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ అనే కన్నా ఇది ఇన్కమ్ అనొచ్చు మనం. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్ కాదు నాన్న, ఇది ఎప్పుడు ఏమవుతుందన్న ఇక్కడ ప్రిన్సిపల్. ఓకే, ఇక్కడికి వచ్చే ముందుకి ఇది అమౌంట్, ఇదేమవుతుందా ఇంట్రెస్ట్. సింపుల్, ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు, కాంపౌండ్, మ్యాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ 25 parts ఈజ్ ఈక్వల్ టు 9,000. 9,000 అంటే 1 part ఇంటూ 360. అదే 360 ఇక్కడ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంటూ 360 చేయనా ఎంత వస్తుంది ఆన్సర్? మళ్ళీ మనకి 8640 రూపీస్ వస్తుంది. ఎన్నో ఆప్షన్ ఇది? డి ఆప్షన్. నువ్వు ఎలా చేసినా ఇంతకు ముందులాగా ఇప్పుడు ఎలా చేసినా కూడా ఒకటే. అది ఇంకా ఈజీ మెథడ్, ఇది ఇంకా కొంచెం దానికన్నా కొంచెం ఎక్కువ. ఓకే, జనరల్ మెథడ్ ఎత్తుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 18th క్వశ్చన్. ఓకే నాన్న, ఇది ఎన్నో క్వశ్చన్ నాన్న? 17th క్వశ్చన్. ఓకే, 18th కన్నా 17th క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్లో చూడన్నా, ద ప్రైజ్ ఆఫ్ 3 notes n అని పెట్టాను. 3 notes ప్లస్ 6 pence ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. ఇది ద సేమ్ మనీ, అదే అలాంటి మనీ అంటే అదే డబ్బుతో ఏమేమి బై చేశారు? నోట్బుక్ ప్లస్ 12 pens ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్ అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, 2 అనుకుందాం. ఇది 3తో మనం మల్టిప్లై చేద్దాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని దేంతో మల్టిప్లై చేస్తాం? 3తో చేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది? 3n ప్లస్ 36p ఈజ్ ఈక్వల్ టు 9,000 రూపీస్. సెకండ్ ఆప్షన్ అదే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ 6p ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 30p ఈజ్ ఈక్వల్ టు 6,000 రూపీస్. క్యాన్సిల్ చేద్దాం. p ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 200 వస్తుంది. కానీ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు నాన్న మనకి? రాజు వాంట్స్ టు బై 15 pence అమౌంట్ ఎంత అంటున్నాడు. ఒక పెన్ ఎంత? 200. 15 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 3,000 రూపీస్. ఓకే, ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్? డి ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎన్నో క్వశ్చన్ నాన్న? మనకి 18th క్వశ్చన్. వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ బిఫోర్ 32? అసలుకి ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది? ఇట్ సెల్ఫే ఉండాలి ఖచ్చితంగా, ఇంకే నెంబరు ఉండకూడదు. 2 ఒకటి స్టార్టింగ్, 3 5 7 11 13 17 19 23 నెక్స్ట్ 29 నెక్స్ట్ 31. యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ మనం సమ్ చేసేస్తాం. సమ్ చేసేస్తే ఎంత వస్తుంది నాన్న? 160. ఓకే, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే 160 బై 11 టేబుల్తో మనం చేయాలన్న 160ని. ఓకే, 11 ones are 11, ఎంత వస్తున్నాను? 50. 4s are 44, ఇంకెంత? 6.0. 5s are ఓకే, ఎంత నాన్న? 55. 4 నెక్స్ట్ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టేస్తున్నాం. ఓకే, ఇక్కడ 5 నాన్న, సారీ 10 కదా, 5. సేమ్ ఇంక ఇట్లా సో అనుకుంటా ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏమొస్తుందన్నా? ఏ ఎంత? 14.54. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం ఏమి ఇస్తున్నారు నాన్న మనకి ఇక్కడ. ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ whom 1003 chocolates and 2703 candies can be distributed such that each student get the same number of each. అంటే సింపుల్గా ఇలాగ ఎప్పుడైనా కనపడినప్పుడు ఈక్వల్గా అన్నాడంటే ఇక్కడ 2703. ఇక్కడ చూడండి 17 into 59
నెక్స్ట్ 17 into 159 చూడనా. హెచ్సిఎఫ్ ఎంత వస్తుందన్న మనకి ఇక్కడ 17. ఓకేనా. మ్యాక్సిమం ఏమంటున్నారన్న మ్యాక్సిమం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇంతకు ముందు షిఫ్ట్లో కూడా ఇలాగే సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సమ్ ఫర్ 5 years ఈజ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 2/5 సమ్. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ సేమ్ అలాగే 2/5. దీన్ని మనం ఏమనుకుంటాం 200/500 అనుకుందాం. ఓకే. ఇంట్రెస్ట్ ఎంతనా 200. ఎన్ని ఇయర్స్కి వాళ్ళు ఇచ్చారు మనకి 5 yearsకి. 5 yearsకి ఇంట్రెస్ట్ 200 రూపీస్. అదే 1 yearకి చేసేద్దాం. 1 year ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా 40 రూపీస్. ఏమడుగుతున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ చెప్పా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 year ఇంట్రెస్ట్ బై ఓకే సమ్ అంటే ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకే. చూద్దాం ఎంత నాన్న ఇక్కడ 40 సమ్ ఎంత 500 ఇంటూ 100. 0000 4 టేబుల్తో క్యాన్సిల్. ఆర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 8%. ఉందా ఆప్షన్లో. ఎన్నో ఆప్షన్ ఈ ఆప్షన్. ఓకే. ఇప్పుడు దాకా మొత్తం మనం చేసింది ఎన్ని క్వశ్చన్స్ నాన్న 20 క్వశ్చన్స్. అంటే ప్రతి షిఫ్ట్లోనూ మనకి 20 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి నాన్న. ఓకేనా. 20 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చూద్దాం. ఇంతకుముందు షిఫ్ట్లోనూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాలా, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఏమేమి వచ్చాయి సేమ్గా చూద్దాం. నెక్స్ట్ పర్సంటేజ్ వచ్చింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇంతకుముందు మనకు వచ్చిన షిఫ్ట్లో మెన్సురేషన్ ఇవ్వాలి, కానీ ఇక్కడ మెన్సురేషన్ ఇచ్చాడు. ఓకేనా. మెన్సురేషన్ సింపుల్గానే ఇచ్చారు మనకి. ఓకే. అది కూడా మెన్సురేషన్ మనకి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనుకుంటా. అవును, 2 ప్రాబ్లమ్స్. ఒకటి సిలిండర్ మీద, ఇంకొకటి స్పియర్ మీద. నెక్స్ట్ మళ్ళా మనకి ఇక్కడ యావరేజెస్ పోయిన షిఫ్ట్లోనూ వచ్చింది, అంటే ఇంతకుముందు షిఫ్ట్లోనూ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చినాయని ఎక్స్ట్రా క్వశ్చన్స్ మనకి పర్సంటేజ్లో బాగా అడుగుతున్నాడు, సింప్లిఫికేషన్లో అడుగుతున్నాడు. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. ఇవి ఇంపార్టెంట్ అన్న. మెన్సురేషన్లో కూడా మనం ఎక్కువగా చూసుకోవాల్సింది స్పియరు, సిలిండరు, హెమిస్పియరు, ఓకే, కోను, ఓకే, నెక్స్ట్ క్యూబు, నెక్స్ట్ క్యూబాయిడు. ఇవి నా ఇంపార్టెంట్. ఎవరైనా మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో స్క్వేర్ మీద, రెక్టాంగిల్ మీద, ఓకే, ఇవన్నీ ఎవరైనా చేసేస్తారు. రాంబస్సు ఇంపార్టెంటే, ఇవన్నీ చేసేస్తారు. కానీ ఎక్కువగా ఇంపార్టెంట్ మెన్సురేషన్లో ఇవి నా. వీటి మీద కొంచెం డెప్త్ వెళ్ళినా కూడా మనం చేసుకోగలగాలి. జామెట్రీ కూడా చూద్దాం, మధ్యలో వస్తాయి క్వశ్చన్స్ అక్కడక్కడ. చిన్న బేసిక్స్ ఎక్కువ రావు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో థర్డ్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. షిఫ్ట్ వైజ్ వెళ్ళిపోదాం. ఓకే. 20, 21, 22 రోజుకి 3 షిఫ్ట్లు జరుగుతాయి. 3 షిఫ్ట్లు మనం డిస్కస్ చేద్దాం. ఓకే.